హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా నూతనంగా విడుదలైన పుస్తకాల గురించి చూద్దాము. మొత్తం 34 ఉన్నాయి ఇంపార్టెంట్. ఇవన్నీ 2024లో రాయబడిన పుస్తకాలు అనమాట. వాటి ఆథర్స్ గురించి ఈరోజు చూద్దాము కోడింగ్ రూపంలో ఈజీగా. ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ, రవిచంద్రన్ అశ్విన్ అండ్ సిద్ధార్థ్ మోంగా. ఈజీగా ఎలా గుర్తుంచుకుందామంటే ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ. ఇక్కడ క్రికెట్ అనేవి ఎక్కడ ఆడతాము? స్ట్రీట్స్లలో ఆడతాము. అలా ఈజీగా ఇక్కడ రవిచంద్రన్ అశ్విన్ అండ్ సిద్ధార్థ్ మోంగా కూడా ఇద్దరు క్రికెటర్స్ అనమాట. అంటే క్రికెట్ గురించి ఒక స్టోరీ రాశారనమాట వీళ్ళు. క్రికెట్ని స్ట్రీట్స్లలో ఎలా ఆడుకుంటారు అనే దాని మీద ఒక స్టోరీ రాశారు అని అలా ఈజీగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, వై భారత్ మ్యాటర్స్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. ఇక్కడ భారత్ అనే వర్డ్ కనిపిస్తుంది కదా, మనం భారత్ మాతాకి అంటానే ఏమంటాము? అందరు కూడా జై అంటారు. సో భారత్ మాతాకి జై. వై భారత్ మ్యాటర్స్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ రాశారనమాట. నెక్స్ట్, ద గోల్డెన్ టచ్, టిఎస్ కళ్యాణరామన్. ఇది ఆత్మకథ అనమాట, ఆయన రాసిన ఆత్మకథ. ఈయన ఒక వ్యాపారవేత్త. ఎలా ఈజీగా గుర్తుంచుకుందామంటే శ్రీరామనవమి ఆ టైం ఫెస్టివల్లో రామునికి కళ్యాణం చేస్తూ ఉంటారు కదా, సో ఆ టైంలో ఆయనకి టెంపుల్లో గోల్డ్ అంతా అలంకరించినారు అని ఈజీగా గుర్తుంచుకుందాం. ద గోల్డెన్ టచ్, టిఎస్ కళ్యాణరామన్ ఆత్మకథ. నెక్స్ట్, ద్రౌపది ముర్ము. ఈమె గురించి ఒక బుక్ రాశారు. ఎవరు? కస్తూరి రే అనే ఒక లేడీ రాసిందనమాట. ఫ్రమ్ ట్రైబల్ హింటర్ ల్యాండ్స్ టు రైజినా హిల్. అంటే ఈమె ట్రైబల్ స్టేజ్ నుంచి, ఈమె ఒక ట్రైబల్ అని మనందరికీ తెలుసు కదా, ట్రైబల్ తెగకు చెందిన ఆమె అయినా కూడా ఆమె ఆ స్థాయి నుంచి రైజినా హిల్స్, అంటే ఢిల్లీలోని ఒక ప్రాంతం పేరు అనమాట ఇది రైజినా హిల్స్, అంత గొప్ప స్థాయికి చేరింది. నిజమే కదా, ఈమె ద్రౌపది ముర్ము ఇప్పుడు మన ప్రజెంట్ ఇండియాకి 15వ రాష్ట్రపతిగా ప్రథమ పౌరురాలుగా దేశానికి సేవ చేస్తూ ఉన్నారు. అంత గొప్ప స్థాయికి ఎదిగింది అని ఆమె గురించి పొగుడుతూ రాస్తుందన్నమాట కస్తూరి రే అనే ఆమె ఈ బుక్ని. నెక్స్ట్, రీడిజైన్ ద వరల్డ్, శామ్ పిట్రోడా. దీన్ని ఎలా ఈజీగా గుర్తుంచుకుందామంటే శామ్ అనే ఒక పిల్లోడు ఉన్నాడు అనుకోండి. శామ్ అనే పిల్లోడు తన వరల్డ్ని తనే రీడిజైన్ చేసుకుంటున్నాడు అనమాట, తనకు నచ్చిన విధంగా. అలా ఈజీగా గుర్తుంచుకుందాం. నెక్స్ట్, కామన్ అట్ అన్కామన్. ఆథర్ వచ్చేసి సుధామూర్తి. ఈమెకు గతంలో పద్మశ్రీ అండ్ పద్మభూషణ్ అవార్డులు కూడా రావడం జరిగింది. పద్మశ్రీ అండ్ పద్మభూషణ్. ఈమె ఫేమస్ నావల్ వచ్చేసి డాలర్ బహు. ఈమెని ఎలా ఈజీగా గుర్తుంచుకుందామంటే ఈ బుక్ని కామన్ అంటే సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఈమె ఎదిగిందనమాట. గొప్ప స్థాయిలో ఉంది ఇప్పుడు. ఇన్ఫోసిస్ వైస్ చైర్మన్గా అండ్ రాజ్యసభ మెంబర్షిప్లో కూడా ఈమె ఉంది కదా, సో అలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్, మై లైఫ్ ఇన్ డిజైన్. ఆథర్ గౌరీ ఖాన్, షారుఖ్ ఖాన్ వైఫ్. ఇది ఎలా ఈజీగా గుర్తుంచుకుందామంటే ఆమె లైఫ్ని ఆమె ఏం చేసిందంటే డిజైన్ చేసుకుందంట. ఎవరు? గౌరీ ఖాన్ చెప్తుంది. మై లైఫ్ ఇన్ డిజైన్, నా లైఫ్ నేనే డిజైన్ చేసుకున్నా అని చెప్తుంది గౌరీ ఖాన్. నెక్స్ట్, మై లైఫ్ యాజ్ కామ్రేడ్, కేకే శైలజ అని ఆమె మై లైఫ్ యాజ్ కామ్రేడ్ లాగా ఉంది నా లైఫ్ అని చెప్తుందన్నమాట. నెక్స్ట్, స్మోక్ అండ్ యాషెస్. ఆథర్ అమితావ్ ఘోష్. ఇది ఎలా ఈజీగా గుర్తుంచుకోవాలంటే యాష్ ఘోష్ అలా రైమింగ్ వర్డ్స్లో ఉంది కదా, ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్, ఆజాద్ పుస్తక రచయిత గులాం నబీ ఆజాద్. ఈ ఆథర్ నేమ్లోనే బుక్ నేమ్ ఉంది. గులాం నబీ ఆజాద్లోనే ఆజాద్ అనే పుస్తకం ఉంది, సో ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్, మేడ్ ఇన్ ఇండియా. అమితాబ్ కాంత్ను కాసేపు అమితాబ్ బచ్చన్ అనుకుంటే, అమితాబ్ బచ్చన్ మన ఇండియా వ్యక్తే కదా, సినీ హీరో. సో అప్పుడు మేడ్ ఇన్ ఇండియా అంటే అమితాబ్ బచ్చన్ గుర్తొస్తాడు. అమితాబ్ బచ్చన్ కాదు, ఇక్కడ అమితాబ్ కాంత్. నెక్స్ట్, ద క్రిస్మస్ పిగ్, ది ఇకబాగ్ అనే పుస్తక రచయిత జేకే రౌలింగ్. ఇక్కడ రౌలింగ్ అంటున్నాడంట ఏమని? క్రిస్మస్ని ఈసారైనా ఇంకా బాగా చేసుకుందాము. ఇకబాగ్ అంటే క్రిస్మస్, ద క్రిస్మస్, ఇకబాగ్ రెండు కూడా పుస్తకాలని రౌలింగ్ అనే వ్యక్తి రాయడం జరిగింది. ఈ క్రిస్మస్ని ఇంక నుంచైనా ఇంకా బాగా చేసుకుందాము అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, అన్ఫినిష్డ్, ప్రియాంక చోప్రా. ఇక్కడ ప్రియాంక అనే ఆమె ఇక్కడ ఒక వర్క్, ఆమెకి ఇచ్చిన వర్క్ని ఫినిష్ చేయలేదంట. అన్ఫినిష్డ్ అంటే ఇంకా పూర్తి చేయలేదు. ఇచ్చిన వర్క్ని ఆమె పూర్తి చేయలేదు అని అలా ఈజీగా గుర్తుంచుకుందాం. అన్ఫినిష్డ్, పూర్తి చేయలేదు. అన్ఫినిష్డ్ ప్రియాంక చోప్రా. నెక్స్ట్, బై మెనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్. ఆథర్ వచ్చేసి హమీద్ అన్సారీ. ఇక్కడ హమీద్ అన్సారీ ఈయన గతంలో ఉపరాష్ట్రపతిగా కూడా కొనసాగారు. ఆయన అంటున్నాడు, నా లైఫ్లో ఎన్నో మెనీ హ్యాపీ ఇన్సిడెంట్స్ జరిగాయి. యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అనుకుందాం. మెనీ హ్యాపీ ఇన్సిడెంట్స్ జరిగాయని హమీద్ అన్సారీ చెప్తున్నాడు. నెక్స్ట్, ద లైట్ ఆఫ్ ఏసియా.
ఏసియా అంతటికి లైట్ ఎవరంట? రమేష్. రమేష్ అని ఆయన మన ఏసియా అంతటికే లైట్ లాంటి వాడనమాట. ఇక్కడ రమేష్ని రవి అనుకుందాం కాసేపు. రవి అంటే సన్ కదా, సన్ను మన ఏసియాని కదా, ప్రపంచానంతటికి కూడా ఈయన లైటే కదా. సో లైట్ అంటే రవి, రవిలోనే రమేష్ ఉంది కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ బ్యాక్ టు ద రూట్స్, తమన్నా భాటియా. ఇక్కడ రూట్స్ని రోడ్ అనుకుంటే బ్యాక్ టు ద రోడ్, బ్యాక్ టు ద రోడ్ అంటే వెనక్కి రాండి, రోడ్ వెనక్కి రాండి అని చెప్తుంది తమన్నా భాటియా. రోడ్ మీద తిరగద్దు, వెహికల్స్ వస్తుంటాయి, కొంచెం రోడ్ వెనక్కి జరిగి నడవండి అని చెప్తుంది తమన్నా భాటియా. నెక్స్ట్ 40 years విత్ అబ్దుల్ కలాం. రచయిత శివదాను పిల్లై. శివదాను పిల్లై. ఈయన శివదాను పిల్లై 40 years అబ్దుల్ కలాంతో జర్నీ చేశారు అని అలా ఈజీగా గుర్తుంచుకోండి. 40 years విత్ అబ్దుల్ కలాం, శివదాను పిల్లై. నెక్స్ట్ ఫేర్స్లీ ఫీమేల్, ద్యుతి చంద్. ఈమె అథ్లెట్. ఫేర్స్లీని ఫైర్ అనుకుంటే ఫైర్ ఫీమేల్ అంటే అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల అనమాట. ఎవరు? ద్యుతి చంద్. అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను అనే ఒక సాంగ్ ఉంది కదా, సో అలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ది సోల్స్ ఆఫ్ ఫ్యూయల్, అనుష అన్సారియా. ఆథర్ వచ్చేసి ది సోల్స్ ఫ్యూయల్ వచ్చేసి అనుష అన్సారియా. ఎలా గుర్తుంచుకోవాలంటే సోల్స్ అంటే ఆత్మలు కదా, అనుష అనుకుంటుందంట ఆత్మలన్నీ ఏంటి నా చుట్టూనే తిరుగుతున్నాయి అని అలా అనుకుంటుందంట. సో ఈజీగా గుర్తుంటుంది. ఇంకా నెక్స్ట్ కొన్ని బుక్స్ ఉన్నాయి ఇంపార్టెంట్, అవి నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ వారియర్స్ ఎవరు? నరేంద్ర మోడీ రాయడం జరిగింది. ఇంకా రతన్ టాటా లైఫ్, థామస్ మాథ్యూ. ఇలా ఇవన్నీ కూడా కోడ్ రూపంలో చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో. రేపు వస్తుంది వీడియో, తప్పకుండా చూడండి. కామెంట్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.